అంటే ఫెన్సింగ్ ది కాంపౌండ్ ఆఫ్ ఎ హౌస్ కాస్ట్ సేమ్ ఇదే రాసేద్దాం, వాళ్ళు ఇచ్చిందే. అంటే మీనింగ్ ఏంటి? టోటల్ కాస్టే కదా, టోటల్ కాస్టే కదా వాళ్ళు ఇచ్చారు. ఫెన్సింగ్ అంటే అర్థం ఏంటి? ఆ కాంపౌండ్ వాల్ అనమాట ఫెన్సింగ్ అంటే. ఆ ఫెన్సింగ్నే మనం పెరిమీటర్ అంటున్నాం ఇండైరెక్ట్గా. అంటే పెరిమీటర్ కాస్ట్ ఇచ్చేసారు 4,930 రూపీస్ అని. అప్పుడు ఆ పెరిమీటర్ ఎన్ని మీటర్స్ ఉందనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేద్దాం. ఏంటి? ఇఫ్ ద రేట్ ఈజ్, ఇది ఇచ్చారు, ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్గా రాసేద్దాం. మనం కొత్తగా ఏం రాయట్లేదు, వాళ్ళు ఇచ్చిందే నేను రాస్తున్నాను. ఓకేనా? టెక్స్ట్ బుక్లో ఇచ్చిందాన్ని నేను రాస్తున్నాను. చూడు, ఫెన్సింగ్ ది కాంపౌండ్ ఆఫ్ ఏ హౌస్ కాస్ట్ అంటే టోటల్ కాస్ట్ ఇచ్చేశారు, 1 మీటర్ కాస్ట్ ఇచ్చేశారు. రూపీస్ 85 రూపీస్ అయితే ఎన్ని మీటర్స్? 1 మీటర్. అవునా? ఏమా 85 రూపీస్కి ఎన్ని మీటర్స్? 1 మీటర్. అయితే 4,930 రూపీస్కి ఎన్ని మీటర్స్? దీనికి ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఇప్పుడు 4,930 అంటే నీకు మీటర్స్ ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా? మోర్. సో మోర్ బై లెస్ ఇంటూ సైడ్ వాల్యూ, అదే పెరిమీటర్ అవుతుంది. సో therefore perimeter of compound is equal to, సో ఇక్కడ దాకా అర్థమైంది కదా. therefore perimeter of compound ఏం చేసాము? మోర్ అంటే అంత ఇక్కడ 4,930 డివైడెడ్ బై 85 ఇంటూ 1 మీటర్. ఇప్పుడు 4,930 బై 85 ఎంత వచ్చింది? డివైడ్ చేసి చెప్పు నాకు ఫాస్ట్గా. మీటర్స్ వచ్చింది. డివిజన్ చేస్తే నేను వేసేసాను, ఒకసారి క్రాస్ చెక్ చేయి. పెరిమీటర్ ఎంత వచ్చింది? 58 మీటర్స్ వచ్చేసింది మనకి. ఇప్పుడు మనకి పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 2 ఇంటూ L ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు పెరిమీటర్ వచ్చింది కదా మనకి. ఇఫ్ ద బ్రెడ్త్ ఈజ్ 10 మీటర్స్ ఫైండ్ ఇట్స్ లెంగ్త్ అన్నారు. అంటే పెరిమీటర్ 2 ఇంటూ L ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 58 మీటర్స్. ఈ 58 మీటర్స్ ఎలా వచ్చిందో అర్థమైంది? అర్థం కాలేదు ఇప్పుడు. సో 2 ఇంటూ L ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 58 మనకు వచ్చింది. ఇప్పుడు ప్రాబ్లంలో యాజ్ పర్ ది ప్రాబ్లం బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్. సో మనకి లెంగ్త్ కావాలి 2 ఇంటూ L ప్లస్ బ్రెడ్త్ ఎంత? 10 ఈజ్ ఈక్వల్ టు 58. ఇప్పుడు 2 ఇటువైపు మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇటువైపుకి వస్తే ఏం చేస్తుంది? డివిజన్ చేస్తుంది. అవునా కదా? 2 డివిజన్ చేస్తుందో చేయదు అక్కడ. అంటే 58 డివైడెడ్ బై 2, 58 డివైడెడ్ బై 2 అంటే L ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 58 బై 2 అంటే ఎంత? 29. సో L ఈజ్ ఈక్వల్ టు 29 ప్లస్ 10 టేబుల్కి వస్తే -10 అవుతుంది. సో L ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది ఇప్పుడు?
19 meters అయింది. Therefore, length of the compound is equal to 9 meters. ఏంటి ఇంకో 29 minus 10 కదా 20. సో L is equal to 29 minus 10. L is equal to 19 meters. Therefore, length of the compound is equal to 19 meters. ఇప్పుడు అర్థమైందా అర్థం కాలేదా? నోట్ చేసుకో. ఎప్పుడు కూడా ప్రాబ్లంను చదివితే ప్రాబ్లంలోనే ఆన్సర్ ఉంటుంది. సో జాగ్రత్తగా కేర్ఫుల్గా చదివితే ప్రాబ్లం ఈజీగా చేయగలుగుతావు. ఫాస్ట్గా నోట్ చేసేయి. Affordable online classes for all ages and subjects. Looking for high-quality online classes without breaking the bank? Look no further. Our online classes cover a wide range of subjects, from mathematics and physics to health advising and more, suitable for all ages and academic levels. What we offer: experienced instructors, flexible schedules to accommodate your busy life, competitive prices to make learning accessible. Invest in your education and personal growth without the financial burden. Join our online classes and embark on a journey of knowledge and skill enhancement today.